నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము అంతటా నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసియున్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను. నా అవయవములన్నీయు నీడవలే ఆయను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు. నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను: మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుటయ్యేలా కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును. వారి స్వకీయాలోచన వారిని కూల్చును. వారు వాగురల మీద నడుచువారు. తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మెడమను పట్టుకొనును. వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును. వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చుపెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును. భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును. వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును. మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి వారికి పెరికివేయబడును. వారు భీకరుడగు రాజునద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యజనులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు. వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్లు ఎండిపోవును. పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు. మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు.
జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు. భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకొనిన వాడు ఒకడైనను ఉండడు. తరువాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు. పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. అంతటా యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగుగొట్టుదురు? 10 మారులు మీరు నన్ను నిందించితిరి. సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదికే వచ్చును గదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనుననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను కాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచెవేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి. వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినయ్యున్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండానున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేనసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తియున్నది. నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. ఇవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించియున్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమో అని తలంచిన ఎడల
మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి ఉన్నది. నాకు అవమానము కలగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్దికాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని ఎడుగుదురు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎన్నడూనూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెతికెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి, దాని పోనీయక భద్రము చేసిరి, నోట దాని ఉంచుకొనిరి. అయినను వారు కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు. వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించినవారు. తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమను తాము రక్షించుకొనజాలరు. వారు మృంగివేయనిది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును. వారు కడుపు నింపుకొననయ్యుండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకారణ పూర్ణములగును. ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదికి లేచును. వారి ఇంటికి వచ్చిన అర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.